Welcome back to my YouTube channel Moral Talks. Please do share, subscribe and like. ఒక చిన్న గ్రామం, చుట్టూ కొండలు, నదులు, పచ్చని పొలాలు. ఆ గ్రామంలో నివసించే ఆది ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందినవాడు. సౌమ్య ఒక పెద్ద పట్టణానికి చెందిన అమ్మాయి. ఇంజనీరింగ్ చదువుకోవటానికి గ్రామం దగ్గర ఉన్న కళాశాలకు వచ్చింది. ఒకసారి సౌమ్య తన స్నేహితులతో కలిసి గ్రామంలోని నదికి వెళ్ళింది. అక్కడ ఆమెను చూస్తూ ఆది ప్రేమలో పడిపోయాడు. ఆది తన స్నేహితుల ద్వారా సౌమ్య గురించి తెలుసుకొని రోజు ఆమెను చూసేందుకు కళాశాలకు దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఒకరోజు సౌమ్య సైకిల్ పంక్చర్ అవడంతో ఆది సహాయం చేస్తూ వారిద్దరి మధ్య పరిచయం మొదలైంది. సౌమ్య కూడా అతని సరళమైన స్వభావానికి ఆకర్షితురాలై అతనితో స్నేహం ప్రారంభించింది. వారి స్నేహం మెల్లగా ప్రేమగా మారింది. అయితే సమస్యలు అక్కడ మొదలయ్యాయి. సౌమ్య తల్లిదండ్రులు తనకు పెద్ద పట్టణంలో స్థిరపడిన ఉద్యోగి అయిన ఒక వ్యక్తితో వివాహం చేయాలని నిర్ణయించారు. ఆ విషయం తెలిసిన సౌమ్య ఆందోళనకు గురయ్యింది. ఆది తన ప్రేమ కోసం అడిగాడు. సౌమ్య తన మనస్సును బలంగా నమ్మింది. కానీ కుటుంబాన్ని కూడా విడిచిపెట్టలేకపోయింది. ఈ కథ చివరికి వారి కుటుంబాలను ఎలా ఒప్పించారో, ప్రేమ విజయవంతమైందో లేదో ఆసక్తికరంగా మలచవచ్చు. ప్రేమ అనేది ఇద్దరి మధ్యే కాదు, కుటుంబాల మధ్య కూడా అవగాహన కలిగించాలి. ప్రేమను నిలబెట్టేందుకు ధైర్యం, సహనమే బలం.